మీరు ఏమాత్రం ప్రొటెక్షన్ చేస్తున్నారు? ఇలా వందలాది మంది వేలాది మంది నిజంగా ప్రవీణ్ పగడాల గారిది ముమ్మాటికి ఆయన తాగి చనిపోయిందని చెప్తున్నారు. ఇలా ఉన్నటువంటి అనేకమైనటువంటి హిందుత్వ టీవీ ఛానల్స్, హిందుత్వం మీద నడిచేటువంటి టీవీ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ ఆయన మీద భయంకరమైనటువంటి ట్రోల్ చేస్తున్నారు, భయంకరంగా మాట్లాడుతున్నారు, భయంకరమైనటువంటి తమ్ములైన పెడుతున్నారు, భయంకరమైనటువంటి హిందుత్వాన్ని ఇలా ఇంకా వాళ్ళు గొప్ప స్థాయిలో నిలబెట్టడం కోసం వాళ్ళు క్రైస్తవ సమాజాన్ని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. కనీసం మనం మనుషులమని కూడా గుర్తించలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. కనీసం మనుషులము, ఆయన నిజంగా ఒక మనిషి, ఆయన హత్య చేయబడ్డా లేకపోతే ఆయనకైనా చనిపోయిందా అని కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో తాగుబోతుగా చిత్రీకరిస్తుంటే కనీసం మనం ప్రశ్నించకపోతే, కనీసం మాట్లాడకపోతే ఎంత బాధాకరం. ఎవరి కోసం మనం చేస్తుంది? ఏ ఆత్మగౌరవం కోసం మనం మాట్లాడుతుంది? ఎవరి కోసం మనం నిలబడాలి? ఎవరి కోసం స్టాండ్ తీసుకోవాలి? ఏ ఆత్మగౌరవం కోసం మనం నిలబడాలి? ఇవన్నీ చూడండి, వందలాది మంది వీడియోస్ ఆయన గురించి ఉంటాయి. చూడండి ఎంత దారుణంగా ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. పాస్టర్ కేసులో బయటపడ్డ మరో సీసీ ఫుటేజ్ అట. ప్రవీణ్ కుమార్ హత్యకు కారణం ఆయనే. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. హైదరాబాద్లోని ఇంటి దగ్గరే ప్రవీణ్ని బెదిరించారు. ప్రవీణ్ పగడాల ప్రశ్న, లోకేష్ సీరియస్ అయిన ఆన్సరు. ఇంకెన్ని ప్రూఫ్స్ కావాలి? కళ్ళు కనిపించడం లేదా? ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతుంది. నేనైతే కరుణాకర్ ఈయన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇష్టానుసారంగా అంటే ఇష్టానుసారంగా వందలాది వీడియోలు రిలీజ్ చేస్తున్నారు, వందలాది అబద్ధాలు ఆడుతున్నారు, వందలాది వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. మరి మనం వందలాది వీడియోలు అప్లోడ్ చేయకుండా నడిచే వీడియోనన్నా మనం అప్లోడ్ చేసుకోవాలి కదా, నడిచే వీడియోనన్నా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, నడిచే వీడియోనన్నా షేర్ చేయాలి కదా. కనీసం ఎవరు అడ్డమైన కామెంట్ చేసి అడ్డమైన క్వశ్చన్లు అడిగే బదులు మనం కౌంటర్ అని వేయాలి కదా. ఎక్కడన్నా ఉన్నటువంటి మీరందరూ కనీసం నిలబడాలి కదా, అండగా నిలబడాలి కదా. ఆత్మగౌరవ పోరాటం కదా ఇక్కడ మనం జరుగుతుంది. ఒక మతం మీద ఇంకో మతం వాళ్ళు విద్వేషపూరితమైనటువంటి కుట్ర కుతంత్రాలు వేస్తుంటే కథ మీ మతంలో ఉన్నటువంటి వ్యక్తిని మీరు ఏం చేస్తున్నారు? ఒక మతంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక మతం కోసం మాట్లాడితే ఆ మతంలో ఉన్నటువంటి మీ అందరూ సపోర్ట్ లేకపోతే ఎందుకోసం ఆయన ఆత్మ ఎక్కడ పోతుంది? ఆయన ఎవరి కోసం నిలబడ్డాడు? ఎవరి కోసం ఆయన ప్రసంగాలు వేసిండు? ఎవరి కోసం ఆయన మేల్కొల్పిండు? ఎవరి ఆత్మగౌరవం కోసం నిలబడ్డాడు? ఏ మతం కోసం మాట్లాడిండు? ఎంత బాధాకరం చూడండి, ఎంత భయంకరంగా. ఇంకా ఇన్ని ప్రూఫ్స్ ఏం కావాలి? ఆయన వైన్స్లో పోయిందట, నిజమాట అదే ఆయన చనిపోయిండు అని గింతగానో మాట్లాడుతున్నాడు. పాస్టర్ ప్రవీణ్ కోర్సులో మరో విచిత్రం చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. ఈయన చూడు మూర్తి గారిది, ఏరా మీరు శాంతి ప్రబోధకుల? మూర్తి ఎమోషనల్ కామెంట్స్ ఎవరు చెప్పారు? గంతగానో మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఏరా ఏం చేస్తారా? ఏంది అది? అందరి పాస్టర్లకు రాదా? ఆ క్రైస్తవ సమాజం మీద రాదా? వాళ్ళు అబ్యూస్గా మాట్లాడుతుంటే మీ మీద రాదా? వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే మీ ఆత్మగౌరవం దెబ్బతినట్లేదా? మీ ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు మీకు కనీసం స్పందించేటువంటి పరిస్థితి కూడా తెచ్చుకోరా? నిజంగానే మీ కుటుంబంలో ఇలానే జరిగితే మీరు కనీసం మాట్లాడుకుంటుంటారా? ఓ కుటుంబ సభ్యుడి మీద ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే, ఇష్టానుసారంగా నిందలేసి అవమానాలు గురి చేస్తుంటే కనీసం స్పందించరా? ఇవన్నీ నేను పెట్టిన కాదు, యూట్యూబ్లో పాస్టర్ ప్రవీణ్ పగడాలని కొడితే వందలాది వీడియోస్ ఆయన గురించి విచక్షణ రహితంగా ఆయన దాడి చేయబడ్డారని చెప్పేది జైభీం టీవీ, ఆయనని అవమానానికి గురి చేసిందని చెప్తుంది జైభీం టీవీ, ఆయన చంపేయబడ్డారని చెప్తుంది జైభీం టీవీ, ఆయన ప్రీప్లాన్ మర్డర్ అని చెప్తుంది జైభీం టీవీ, ఆయనని కిడ్నాప్ చేసి చంపేశారని చెప్తుంది జైభీం టీవీ, ఇవాళ ఆయన తాగుబోతాడు కాదని చెప్తుంది జైభీం టీవీ. ఇవన్నీ జైభీం టీవీ ఒకటే చెప్తుంటే ఇలా కనీసం మనం ఎక్కడ నిలబడుతున్నాం? ఏ అండగా నిలబడుతున్నాం? ఏ ఆత్మగౌరవం కోసం నిలబడుతున్నాం? ఎంతవరకు మనం అండగా నిలబడాలి? ఎంతవరకు ఈ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోవాలి? ఎంతవరకు ఈ వీడియోలు షేర్ చేయాలి? ఎంతవరకు మన గురించి మాట్లాడేటువంటి గొంతుగా మన టీవీ ఛానల్ ఉందని ఎంతవరకు మనం సపోర్ట్ చేస్తున్నాం? మనం ఇవాళ ఆయన చెప్తున్నాడు మూర్తి గారు, ఏరా మీరు శాంతి ప్రబోధకుల? ఇది అందరికీ రాదా? ఆయన అంతా తమ్ములని పెడుతున్నాడు టీవీ5లో. ఏరా మీరు శాంతి ప్రబోధకుల? అందరికి రాదా? పాస్టర్లు అందరు కదా? క్రైస్తవ సమాజానికి అందరికీ రాదా? ఇలా సుగుణాకర్ ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు, కరుణాకర్ వాళ్ళందరూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. తోడుకల్లు ఇస్తా మీరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఆ బూతులు ఇష్టం మనం గర్ల్స్ అండ్ బాయ్స్ అందరూ వింటుంటారు.
చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు కూడా చూస్తుంటారు. వాళ్ళు మాట్లాడినప్పుడు కనీసం మాట్లాడలేని పరిస్థితులు ఉన్నారా? కనీసం వచ్చి స్పందించలేనటువంటి పరిస్థితులు ఉన్నారా? ఎందుకోసం మీ భయం? ప్రవీణ్ పగడాల గురించి ఎందుకంత భయపడుతున్నారు? కనీసం సోషల్ మీడియాలో కూడా చెప్పలేకపోతున్నారు. కనీసం ప్రవీణ్ పగడాల గురించి న్యాయమైన డిమాండ్ కోసం కొట్లాడుతున్నటువంటి జైభీం టీవీని ఎందుకు ఆదరించలేకపోతున్నారు? ఎందుకు నిలబడలేకపోతున్నారు? ఎందుకు మీరు వేలాది మందికి షేర్ చేయలేకపోతున్నారు? వేలాది మంది సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతున్నారు? 30 లక్షల మంది చూసిన తర్వాత ఎందుకోసం మీరు ఇంతగానో కష్టపడి, ఇంతగానో మొత్తుకొని, ఇంతగానో నేను ప్రయత్నం చేసి నిజంగా ఆయన ప్రవీణ్ పగడాల గారిది ముమ్మాటికి హత్య అని చెప్తున్నప్పుడు కూడా ఎందుకోసం మనం కనీసం సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, షేర్ చేయట్లేదు, పే బ్యాక్ టు ద సొసైటీ చేయట్లేకపోతున్నాం? బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలో భాగంగా సుమారుగా 9 సంవత్సరాల నుంచి ఒంటరి పోరాటంగా ఆత్మగౌరవం కోసం నిలబడ్డటువంటి నినాదం జేబీ నినాదం నిజంగా జస్టిస్ కోసం కొట్లాడేటువంటి నినాదం. నిన్న మీకు అంత క్లారిటీగా చెప్పాను, మార్నింగ్ లైవ్లో చాలా స్పష్టంగా చెప్పాను, అంతకుముందు కూడా చెప్పాను. ఎంతవరకు మనం సపోర్ట్ ఉంటాం? ఇలా వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. ప్రవీణ్ పగడాల విషయంలో మాట్లాడేటువంటి వ్యక్తులు, మాట్లాడుతున్నటువంటి టీవీ ఛానల్స్, మాట్లాడేటువంటి యూట్యూబ్ ఛానల్స్లకి వెనక ఉండి నడిపిస్తున్నటువంటి అనేక మంది హిందుత్వం మీద విషం కక్కుతున్నారన్న ఉద్దేశంతోనే హిందుత్వం నడిపించేటువంటి మేధావులందరూ కూడా లక్షల కోట్ల రూపాయలు చేతులు మారి నిజంగా ప్రవీణ్ పగడాల గారిది ముమ్మాటికి ఆయనే తాగే చనిపోయినా అని చిత్రీకరిస్తుంటే ఏఐ రూపంలో ఇలా నకిలీ మనుషులను తీసుకొచ్చి, డూప్లికేట్ మనుషులను తీసుకొచ్చి చూపిస్తుంటే, ఆ వీడియోలన్నీ విశిక్షణ రహితంగా ఇలా వీడియోలు చూపెడుతుంటే, ఇష్టానుసారంగా వీడియోలు తీసుకొచ్చి ఆ వీడియోలో ప్రవీణ్ పగడాల గారిని చూపెడుతుంటే, ప్రవీణ్ పగడాల గారు నిజంగా వైన్స్కి వెళ్ళి తాగి ఆయన అనేక చోట్ల తాగిండని చెప్తుంటే, అంతకన్నా అబద్ధాలు సృష్టించి వందలాది వీడియోలు రిలీజ్ చేస్తుంటే కనీసం మనం స్పందించకపోతే, కనీసం మాట్లాడకపోతే ఏ ఆత్మగౌరవం కోసం మనం ఉన్నది? ఏ లక్ష్యం కోసం మనం నిలబడ్డది? ఒక మతం మీద ఇంకో మతం వాళ్ళు ఇష్టానుసారంగా దాడులు చేస్తున్నారు. ఇష్టానుసారంగా వాళ్ళు ఎలా అంటే అలా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? ఒక మనిషి, అతను ఒక భారత పౌరుడు, ఆయన ఎక్కడైనా బతకొచ్చి ఏ మతం గురించి అయినా కించపరచకుండా, ఏ మతం గురించి అయినా మాట్లాడేటువంటి హక్కు ఉంది. మతం గురించి మాట్లాడితే ఆయన చంపేసేలేనను. మానవత్వం లేనటువంటి మనుషులు ఆయన అత్యంత కిరాతకంగా చంపేసిలు. పోస్ట్మార్టం రిపోర్ట్లో ఉన్నటువంటి తేడాలు, అనేకమైనటువంటి తేడాలు వస్తాయి. ఆ తేడాలు కూడా ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది, ఏదంటే జరిగిపోతుంది. కానీ ఎంత బాధాకరం, కనీసం స్పందించలేని పరిస్థితి. అందుకోసమే అని చెప్తున్నాను. చూడండి, ఏరా మీరు శాంతి ప్రబోధకుల మూర్తి ఎమోషనల్ కామెంట్స్, వడదెబ్బతో పాస్టర్ ప్రవీణ్ మూర్తి, ఇంకోరు పెట్టిల్లు, వడదెబ్బతో పాస్టర్ ప్రవీణ్ మూర్తి ఎంత భయంకరంగా అబద్ధాలు ఆడుతున్నాడు. నేను ఎందుకోసం చెప్తున్నానో ఫైనల్ చెప్తున్నాను. వడదెబ్బతో ప్రవీణ్ పాస్టర్ మృతట, ఏరా ప్రబోధకులు మీరు మనిషిలా దున్నపోతున్నాను ఇంకోరు మాట్లాడుతాను. ఇంకో ఆయన అయితే ఆయన నిజంగా క్రైస్తవ సమాజం అంతా దొంగలు, లంగలు, ఇష్టానుసారంగా ఆయన మాట్లాడుతున్నారు, బూతులు తిడుతున్నారు. ఇక్కడ ఆయనే వడదెబ్బతో పాస్టర్ ప్రవీణ్ మృతి అంటున్నాడు. ఇక్కడికి వచ్చినాక వడదెబ్బతోనట. చూడండి, అల్లుకున్నోనికి అల్లుకున్నంత అబద్ధాలు ఆడటానికి లోకమంతా అబద్ధమే అన్నట్టుగా చూపెడుతున్నారు. వడదెబ్బతో ప్రవీణ్ మృతి ఆట. వడదెబ్బతో ప్రవీణ్ మృతి చెందిందా? ఒకడు తాగిందని చెప్తేనో ఆయన తాగి చనిపోయినాను ఒకడంటే, ఇంకోటి వడదెబ్బతో మృతి అని చెప్తున్నారు. ఆయన గురించి ఉన్నటువంటి వీడియోస్ చూడండి. రామ్మోహన్కు ప్రవీణ్ భార్య ఫోన్ చేసింది. పాస్టర్ ప్రవీణ్ ఘటనపై భార్య జెసికా ఫస్ట్ రియాక్షను. రిపోర్ట్ వచ్చేసింది కాసేపట్లో ఎస్పీ ప్రెస్ మీట్ అట. ఇవన్నీ చూడండి ఎంత ఘోరంగా ఉన్నారు. వాళ్ళంతా ఎంత డైవర్షన్ చేస్తున్నారో, ఏ విధంగా జనాన్ని డైవర్షన్ చేస్తున్నారో. ఉన్నటువంటి అంత బలమైన కేసు, ఒక బలమైన కేసుని ఏ విధంగా నీరు గారుస్తున్నారో. ఉన్నటువంటి ఒక ఇంటెలెక్చువల్, ఒక మేధావి చనిపోయినటువంటి తరుణంలో ఆయనని ఏ విధంగా జనాన్ని మసిపూసి మారడి చేస్తున్నారో, ఏ విధంగా వాళ్ళ ఎమోషనల్తో ఆడుకుంటున్నారో చెప్పడానికి అన్ని మీకు వీడియోలు. చూడండి, రిపోర్ట్ వచ్చేసింది కాసేపట్లో ఎస్పీ ప్రకటనట. రిపోర్ట్ ఎప్పుడు వచ్చేసింది? ఎస్పీ ఎక్కడ ప్రకటన చేసిళ్ళు? ఏ విధంగా జనాన్ని మాయం చేస్తున్నారో చూడండి. బయటపడ్డ మాస్టర్ ప్లాను ప్రవీణ్ కేసులో సూపర్ క్లూ అట. ఏవి క్లూస్ ఎక్కడున్నాయి? ఎక్కడ ఉన్నాయి? ఏ విధంగా ఉన్నాయి చూడండి. ఎలాంటి తమ్ముళ్ళని పెట్టలో పాస్టర్ ప్రవీణ్ కుమార్ బైక్ పై నుంచి ఎలా కింద పడ్డాడు చూడండి. వాళ్ళ పైచచ్చి కాలం చూడండి. ప్రవీణ్ కుమార్ బైక్ పై నుంచి కింద పడ్డాడు, ఎలా పడ్డాడో చూడండి, ఏ విధంగా పడ్డాడో చూడండి అని దగ్గరుండి కూడా ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టులు అట
ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు డిసైడ్ చేసిల్లట. ఇంతగానో అబద్ధాలు ఆడుతూ ఆయన చనిపోయినటువంటి వ్యక్తి మీద ఇంకా నిందలు వేస్తున్నారు, చనిపోయినటువంటి వ్యక్తి మీద అబద్ధాలు ఆడుతున్నారు, చనిపోయిన వ్యక్తి మీద ఇష్టానుసారంగా రేటింగ్ కోసము ఇష్టానుసారంగా డబ్బులు దండుకొని ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి క్రమంలో కనీసం మనం స్పందించకపోతే, కనీసం మనం నిలబడకపోతే మనందరం కూడా తప్పు చేసిన వాళ్ళం అవుతాం. మనందరం కూడా తప్పు చేసిన వాళ్ళు అవుతాం. తప్పుని తప్పని చెప్పకపోతే, తప్పుని తప్పని మనం మాట్లాడకపోతే, చూస్తూ ఉంటే మా తప్పులో భాగంగా మనం కూడా తప్పు చేసిన. బైబిల్లో ఒక మాట చెప్తుంది. బైబిల్లో తప్పునైతే ఎవరైతే ప్రబోధిస్తున్నారో, తప్పు అని మాట్లాడిన క్రమంలో, ఆ తప్పును ప్రచారం చేసేటువంటి క్రమంలో, తప్పని తెలిసినప్పటికీ కూడా నువ్వు మాట్లాడకపోతే ఆ తప్పులో కూడా నీ హస్తం కూడా ఉన్నట్టే. మనం బూతులు మాట్లాడినా, ఇంకేది చేసినా కూడా ఆ వ్యక్తితో పాటు మనం కూడా తప్పు చేసినట్టే. అందుకోసమే తప్పు జరుగుతున్నటువంటి క్రమంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల విషయంలో అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి క్రమంలో ఇన్ని రకాలుగా మాట్లాడుతుంటే, ఇన్ని రకాలుగా చేస్తుంటే ఇక్కడ వచ్చి ఆయన బైక్ పంచర్ ఎలా పడ్డారని చెప్తున్నారు. ఇక చూడండి ఏ విధంగా డెత్ మిస్టరీ రేపే రిపోర్ట్ అట. వీళ్ళందరికీ ఎవరు చెప్తున్నారు? ఓకే, ఎక్కడి నుంచి వస్తుంది? డెత్ మిస్టరీ రేపే రిపోర్ట్ అట. ఇదే ప్రవీణ్ పోస్ట్ మార్టం రిపోర్టు. పాస్టర్ ప్రవీణ్ పగడాల ఏం జరిగింది, ఏ విధంగా జరిపాను, పాస్టర్ కండిషన్ ఆ రోజు ఎలా ఉందంటే ప్రత్యక్షకు చెప్పినటువంటి నిజాలు. అర్ధరాత్రి ఆ చెరువు వైపు పాస్టర్ ప్రవీణ్ అర్ధరాత్రి ఎక్కడి నుంచి ఎక్కడి పోయింది నీకు అన్ని కూడా విడుదల చేస్తాను. నా దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ అన్నీ మీకు చూపెడతాను. ఇవన్నీ అర్ధరాత్రి చెరువుపై పాస్టర్ ప్రవీణ్. అర్ధరాత్రి ఎక్కడ పోయిన పాస్టర్ ప్రవీణ్? ఎవరు చూసిళ్ళు? అర్ధరాత్రి ప్రవీణ్ పాస్టర్ నిజంగా పోయినప్పుడు అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయా? ఎక్కడ పోయిన పాస్టర్ ప్రవీణ్ పగడాల? ఆయన ఫోన్ ఉంటుంది కదా. అర్ధరాత్రి ఎక్కడ చెరువు పోయింది, ఎక్కడి నుంచి వెళ్ళిపోయిండు? ఎన్ని రకాలుగా అల్లల్లో అన్ని రకాలుగా వెళ్తున్నారు, ఎన్ని రకాలుగా కుట్రలు చేయాలో అన్ని రకాలుగా కుట్రలు వేస్తున్నారు, ఎన్ని రకాలుగా అవమానపరచాలో అన్ని రకాలుగా అవమానపరుస్తున్నారు, ఎన్ని రకాలుగా ఆయన మీద నిందలేయాలో అంతకు 100 రెట్లు నిందలేస్తున్నారు.